ఏమిటి? కోడి కోడి. అయ్యయ్య, ఇదంతా నాకు వద్దయ్యా. వద్దంటేట 16 సంవత్సరాల క్రితం మా నాన్నగారు గవర్నర్కి తయారు చేసి పెట్టినటువంటి కోడి పులుసు, అది అలాగే నీ కోసం ఉంచాను పిల్ల. పిల్ల లేదు జల్లా లేదు, నీతో అంతా గొడవే. సరే సరే తీ. నువ్వు అలా తింటుంటే నా మనసు ఎలా ఉందో తెలుసా? పండు మిరపకాయ లాంటి నీ పెదవులు, తెల్ల దువ్వల్లాంటి నీ పను వరస, ఆరిపోయిన కొరకంచులోంచి వచ్చే పొగలాంటి నీ జుట్టు, జల్ల చేపలాంటి నీ కళ్ళు, టమాటా పళ్ళు లాంటి నీ బుగ్గలు, ఈ అందానికి తోడు బాతులాంటి నీ నడక, నడక తగ్గ నడు, మేకాళ్ళ సూపులాగా నా మనసు ఓహోహోహోహో అనిపిస్తుంది. కోడిగుడ్డు లాంటి నీ కోలముఖం చూస్తుంటే, కోడిగుడ్డు లాగా నీ కోలముఖం చూస్తుంటే, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది. చాలా చాలే నువ్వు కవిత్వం. ఆడ అమ్మగారు ఎదురు చూస్తున్నారు, పోయి పాలు తీసుకుంటా. నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తావా? నేను వస్తానన్నయ్య. ఎవరో అన్నయ్య, అయ్యయ్యో, కుక్క నక్క పిల్లి ఎలక పిలక ఏమన్నా పిల్లు, నేను ఒప్పుకుంటాను. ఈ క్షణం నుంచి, ఈ నిమిటి నుంచి అన్నయ్య అన్న మాట మాత్రం మర్చిపో. సరే అన్నయ్య. అయ్యయ్యో, నన్ను అన్యాయంగా చంపేస్తున్నావే నా చంద్రిక, నన్ను అలా పిలవకే నా చిలక. సరే నేను వస్తానండి. పిల్లంటే